ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అవుట్ పేషెంట్ ఫీజుల ధరలు అమాంతం పెంచేస్తున్నారు. ఇష్టారైతున ఓపీ ధరలు పెంచేస్తున్నారు. ప్రైవేట్లో 500, కార్పొరేట్ హాస్పిటల్లో అయితే ఏకంగా ₹1000 ఓపీ ఫీజు వసూలు చేస్తున్నారు. ఓపీ, సర్జరీ ఛార్జీలపై లేని నియంత్రణ లేకుండా పోతుందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో రేట్లు ఫిక్స్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఫలితం కనిపించడం లేదు. కార్పొరేట్ ఫీజులతో పేద, మధ్యతరగతి కుటుంబ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఓపీ ఛార్జెస్ దడ పుట్టిస్తున్నాయి. ఏదైనా నొప్పి, జ్వరం అంటూ సాధారణ చెకప్కు వెళ్లినా ఆసుపత్రులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఇక ఎమర్జెన్సీ టైంలో వెళ్తే మరింత ఎక్కువగా ఫీజులు గుంజుతున్నాయి. హైదరాబాద్తో పాటు జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఓపీ ధరలను ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నాయి. హైదరాబాద్లో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ ఓపీ కావాలంటే కనీసం ₹500 కట్టాల్సిందే. అదే కార్పొరేట్ హాస్పిటల్ పేరున్న డాక్టర్ అయితే 1000 నుంచి ₹1500 దాకా ఉంటుంది. అది కూడా కేవలం పేషెంట్ను 2 నిమిషాల్లోపు చూసేసి బ్లడ్ టెస్టులు, ఇతర ల్యాబ్ టెస్టులు రాసి పంపించేస్తున్నారు. ఒకవేళ అదే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి ఎమర్జెన్సీ టైంలో వెళ్తే ఓపీ పేరుతోనే ₹2000 వరకు వసూలు గుంజుతున్నారు. జిల్లాలోని పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో ₹300 దాకా ఉండే ఓపీ ఛార్జీలను అమాంతం పెంచేశారు. కరోనా తర్వాత నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఓపీ ధరలను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాయి. సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్న డాక్టర్లు అయితే అసలు అపాయింట్మెంట్ దొరకడమే కష్టమంటూ హైప్ క్రియేట్ చేస్తూ ఇష్టారీతిన డబ్బులు గుంజుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఓపీ ధరలు, సర్జరీల రేట్లపై రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ లేదు. కేవలం ఆరోగ్యశ్రీ పరిధిలో రేట్లను ఫిక్స్ చేసి దాని కింద ఎంత అవుతుందో అంత మొత్తం ఆయా హాస్పిటల్స్కు నిధులు రిలీజ్ చేస్తున్నది. దీంతో ఓపీ, సర్జరీలకు ఆసుపత్రులు తమకిష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేయాలని గతేడాది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకున్న పర్మిషన్లు అనుగుణంగా ఉన్నాయా లేదా, నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే అంశాలపై వైద్యారోగ్య తనిఖీలు చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇష్టారీతిన వసూలు చేస్తున్న ఫీజులపైన ప్రశ్నిస్తే కొంతమేరైనా తగ్గుతాయని చెబుతున్నారు. అయితే ఆ దిశగా వైద్యారోగ్య శాఖ దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. నెలంతా కష్టపడే పేదలు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే చేసిన కష్టం అంతా అటే ఖర్చవుతుందని ఆవేదన చెందుతున్నారు పేద, మధ్యతరగతి ప్రజలు. పైగా గతంలో అవుట్ పేషెంట్ టోకెన్ కాల పరిమితి 15 రోజుల వరకు ఉండేదని, ఇప్పుడు 4-5 రోజులకు మళ్లీ వెళ్లినా రెండోసారి ఓపీ ఫీజు వసూలు చేస్తున్నారని అంటున్నారు పబ్లిక్. సాధారణ చెకప్ల కోసం ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఒక్క విజిట్లోనే కనీసం ₹5000 ఖర్చు అవుతుంది. హైదరాబాద్లో ఉన్న వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఓపీకి వెళ్లిన ఓ 10 మంది ఒక్క విజిట్లోనే ఓపీతో కలిపి ₹5000 నుంచి ₹10,000 ఖర్చయినట్టు చెప్పారు.